ఇది దేవుని ప్రజలకు ఇచ్చిన నిర్వచనం. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి కాదని ఆ దేవుణ్ణి తెలియజేయడానికి వచ్చినటువంటి దేవుని కుమారుని కాదన్నప్పుడు ఆ దేవుని కుమారుడు, ప్రియ కుమారుడు ఏమన్నాడు అంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. అంటే ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పాలి అంటే దేవుని ప్రజలు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారు. ప్రజలందరి ముందు యేసుక్రీస్తును ఒప్పుకున్న వారే దేవుని ప్రజలు. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవదేవునికి, నిత్యుడగు మనుషులందరికీ తండ్రి అయిన దేవునికి మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభుయేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యాన్ని, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు సిద్ధపడి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభుయేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, దేవుని యొక్క దయా సంకల్పాన్ని, దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క మనస్సు నెరగని మానవాళి కోసం దేవుడు నిరంతరము తన చేతులు చాచి తన్ను ఎరగాలని, తన్ను తెలుసుకోవాలని, తన స్వరూపంలోనికి మారిన తన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపంలోనికి మారి ఆయనలాగా, ఆయన ద్వారా మనుషులందరూ తనల్ని ఆరాధించాలి, ప్రేమించాలి, స్తుతించాలి, గణపరచాలని దివారాత్రులు ఎదురు చూస్తున్నాడు. ఆ దేవుని మనస్సు నెరగని కొందరు మరి భ్రష్టాత్మ చేత నడిపింపబడి దేవుడెవరో మాకు తెలియదు, దేవుని కుమారుడెవరో మాకు తెలియదు అన్నట్టుగా ఈ రోజుల్లో ఎరిగినామని చెప్పుకున్న వారే ప్రవర్తిస్తున్నప్పుడు తన వాక్యము ద్వారా సర్వలోకానికి తాను చేసిన దయా సంకల్పాన్ని చెప్పమని ఆజ్ఞాపించిన విధులు కట్టడలను బట్టి మరొక్కసారి మనం దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒకప్పటి జనాంగం దేవుణ్ణి ఎరగక, దేవుడు ఎవరికైతే తన్నెవరో ప్రత్యక్షపరుచుకున్నారో, తన ఎలాంటి వాడినో, తన స్థితిగతులేంటో, తన మనస్సు ఏంటిదో, తనకున్న మరి ప్రేమ, జాలి, కరుణ, రౌద్రము, రోషము, భయంకరత్వం ఎలాంటిదో తెలియచేసినా దేవుణ్ణి పట్టించుకోకుండా ఎలా దేవునికి దూరమయ్యారో ఆ ఇశ్రాయేలు ప్రజలను ఈనాటి క్రైస్తవులకు గుణపాఠంగా ఉంచినా ఈనాడు క్రైస్తవులు, క్రైస్తవేతరులైన వారు కూడా దేవుణ్ణి ఎరగక మరి మనుషులు కల్పించిన పద్ధతులలోనే దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్న సమయాన దేవుడు మరొక్కసారి నన్ను ఎలా ఆరాధించాలో మానవాళికి జ్ఞాపకం చెయ్యమని తన కుమారునికి, ఆనాటి అపోస్తలులకు, అంతకుముందు ప్రవక్తలకు తెలియజేసినదే నేను మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే మన ముందు ఈరోజు సబ్జెక్టు దేవుని ప్రజలు విగ్రహారాధన లేదా దైవారాధన. విగ్రహారాధన ఎందుకు పెట్టంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దాని మీద గందరగోళ పరిస్థితి నెలకొన్నది కనుక దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వారే కొట్టుకు చచ్చిపోతున్నారు. అందుకని దేవుడు అందరికీ దేవుడైనా మా దేవుడే గొప్పోడని కొందరు, మా దేవుడే గొప్పోడని కొందరు, ఒకరికంటే ఎక్కువగా పోటాపోటీగా ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము అనే భ్రమలో ఏ విధంగా భ్రష్టులైపోతున్నారో మరొకసారి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుని ప్రజలకు దేవుడెవరో తెలుసా, దేవుని ప్రజలైన వారు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు అనేది మన ముందున్న అంశం. కాబట్టి
ముందు దేవుని ప్రజలెవరు? ఎవరినైతే దేవుడు పుట్టించాడో వాళ్ళంతా దేవుని ప్రజలే, అవునా కదా? గర్భఫలము దేవుడిచ్చు. అంటే ఎవరికైతే దేవుడు పిల్లలను ఇచ్చాడో బహుమానంగా, వారి కుటుంబం అంతా దేవుని ప్రజలే. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఆదామనే ఒక మానవుడి నుంచి ఎంతమంది రక్తమాంసములను పంచుకొని ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారందరూ దేవుని ప్రజలే. ఎందుకంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మనందరికీ తెలుసు, 26, యావత్తు భూమి మీద కాపురమున్న ప్రజలందరూ జాతి, మతం, వర్గము, వర్ణము, ప్రాంతము, భాషా విభేదాలకు అతీతంగా యావత్తు భూమి మీద కాపురమున్న ప్రజలందరూ, జీవిస్తున్న వాళ్ళందరూ దేవుని జనాంగమే. ఇది దేవుని ప్రజలకు ఇచ్చిన నిర్వచనం. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి కాదని ఆ దేవుణ్ణి తెలియజేయడానికి వచ్చినటువంటి దేవుని కుమారుని కాదన్నప్పుడు, ఆ దేవుని కుమారుడు, ప్రియ కుమారుడు ఏమన్నాడు అంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. అంటే ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పాలి అంటే దేవుని ప్రజలు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారు. ప్రజలందరి ముందు యేసుక్రీస్తును ఒప్పుకున్న వారే దేవుని ప్రజలు. ఇది కూడా ఈరోజు ఈ క్రైస్తవ నాయకులకు కానీ, పెద్దలకు కానీ, లేకపోతే ఈ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియని ఒక భయంకరమైన సంగతి చెప్తాను మీరు. ఎవరైతే మతం మారారో, అర్థమైందా లేదా, వారు క్రైస్తవులుగా గుర్తింపబడతారని బీసీసీ తీసుకోమని బలవంతం చేస్తున్న కొందరు క్రీస్తు వ్యతిరేకులు, మీరు బీసీసీ అని తీసుకుంటేనే క్రీస్తుని ఒప్పుకున్నట్టు, క్రైస్తవులమని ఒప్పుకున్నట్టు అని ఒక వ్యర్థ వివాదం చేస్తున్నారు, వ్యర్థ వాదన చేస్తున్నారు. కానీ క్రైస్తవులు ఎవరయ్యా అంటే క్రీస్తు దేవుని కుమారుడని అందరి ముందు ఒప్పుకున్నవాడు, ఆయన ప్రభువని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నవాడు క్రైస్తవుడు. ఏదో బీసీసీ సర్టిఫికెట్ తీసుకున్నవాడు క్రైస్తవుడు కాదు. అది తప్పుడు సిద్ధాంతం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించిన వారు దేవుని జనాంగంగా, దేవుని చేత గుర్తింపు పొందినవారు అనేది మాత్రమే నేను ఈరోజు మీ ముందు చెప్తున్నాను. కాబట్టి ఇంతకీ దేవుడు ఎవరు, ఎలా ఉంటారు? చాలామంది నేను దేవుణ్ణి చూశాను, అవునా కదా? ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో, కనీసం యేసుక్రీస్తు ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఈరోజు క్రైస్తవులని చెప్పబడుతున్న వారికి యేసుక్రీస్తు ఎలా ఉంటాడో కూడా తెలియకపోయినా మాకు యేసుక్రీస్తు తెలుసు అని ఫోటోలు, విగ్రహాలు, అవునా కదా, బొమ్మలు చూసి, క్యాలెండర్లు చూసి మాకు ఈయనే యేసు ప్రభు అని చెప్పుకునే స్థితిలో ఉన్నారు తప్ప, యేసు దేవుని స్వరూపము అంటే ఇంతకీ దేవుని స్వరూపం ఏంటి? ప్రతి మనిషి దేవుని స్వరూపమే. కాబట్టి మనుషులందరూ ఎలా ఉండాలి? దేవుని యొక్క స్వరూపము అంటే దేవుడు ఎలాంటి వాడో మనకు చెప్తున్నాడు. దేవుడు భీకరుండు, ఇంతకుముందు మనం పాట విన్నాం, అవునా కదా? దేవుడు భీకరుండు, భయంకరుడు, అవునా కదా? కరుణామయుడు, తల్లి లాంటివాడు, తండ్రి లాంటివాడు, గురువు లాంటివాడు, అవునా కదా? న్యాయాధికారి, సమస్తము దేవుడే. ఏ కోణంలో ఆలోచిస్తే ఆ కోణంలో దేవుడు మనకు కనబడతాడు, సహాయం చేస్తాడు. ఈ విషయం తెలియని వాళ్ళు దేవుడంటే ఇలా ఉంటాడు అని ఒక రూపాన్ని చేసుకొని దాన్ని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆ రోజు వారి ప్రజలకు, ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుడు ఎన్నుకున్న ప్రజలైనా దేవుని నుంచి సమాధానం రాకపోయేసరికి మోషే 40 రోజులు, అవునా కదా, కొండ దిగి రాకపోయేసరికి అహరోను చేత ఏం చేయించారంటే, ఏం చేయించారు? బంగారు దూడ. ఆలోచన చేయాలి, బంగారు
దూడ అంటే ఏంటిది? మన భాషలో ఆవు. ఆవుకే ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుసా? ఇశ్రాయేలీలు ఆవు వల్ల వారి బ్రతుకు తెరువున్నది. ఆనాడు ఆవు అంటే, అవునా కదా, వాళ్ళు పశు పోషకులు గనక, సంచారులు గనక అన్నిటికంటే బెనిఫిట్ దేనికి ఉంది అంటే ఆవు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక సూత్రం విన్నా. ఏంటంటే P⁵ అర్థమైందా లేదా? పాలు, పెరుగు, పేడ, అవునా కదా? మీరన్నీ ఆలోచిస్తే ఒక 5 వల్ల లాభాలు ఉన్నాయి కనుక ఆ రోజు నుంచి ఆ యూదులకు ఆవు ఒక దేవత లాంటిది, దేవుడు లాంటిది. అందుకనే అహరోను చేత దూడను చేయించి ఇదే మా దేవుడు అన్నాడు. అదే బానిసత్వము లేదా అదే మనస్తత్వము ఈరోజు మన దేశానికి వలస వచ్చిన ఆర్యులు అనగా యురేషియన్ బ్రాహ్మణ్స్ కూడా ఈరోజు ఆవును ఎందుకు పూజిస్తున్నారో, ఆవును ఏమైనా అంటే, అవునా కదా, ఆవు మాంసం ముట్టుకున్నాడంటే నరికేస్తున్నారో మీరు అది అర్థం చేసుకోవాలి. ది సేమ్ క్యారెక్టర్. బైబిలు చరిత్ర గ్రంథం. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరి గురించి, వారి స్థితిగతులను గురించి, వారి బ్రతుకు తెరువుల గురించి రాయించిన పుస్తకం ఇది. అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆనాటి మనస్తత్వమే ఈనాటి కూడా వచ్చింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయినప్పుడు 2 గ్రూపులు ఒకవైపు అయితే 10 గ్రూపులు 10 గోత్రాలు ఒకవైపు అయినప్పుడు ఇక్కడికి ఒక రాజు, అక్కడికి 10 మందికి యెరోబాము, ఇద్దరు గ్రూపులకు ఎవరండి? రెహబాము. దేవుణ్ణి ఆరాధించాలి అంటే వాడు 2 రాజ్యాల్లో ఎక్కడున్నా యెరూషలేముకు రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నేను చెప్పిన చోటుకే వెళ్ళి ఆరాధించాలి, నేను చెప్పిన చోటుకే వెళ్ళి బలులు ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి, అన్ని ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. కనుక 2 రాజ్యాలుగా విడిపోయి కొట్టుకు సచ్చినా మళ్ళీ పండగలు చేయాలంటే యెరూషలేముకు రావాలి. అటు 10 రాజ్యాల వారైనా, 10 గోత్రాల వారైనా, ఇటు 2 గోత్రాల వారైనా. అప్పుడు ఆ యెరోబాము అనేవాడికి ఒక దుష్టాలోచన వచ్చింది. ఏమని? మరి వీళ్ళందరూ అటే పోతున్నారు ప్రతిసారి, ఒకవేళ నన్ను వదిలేసి అందరూ అటే అయిపోతారేమని వాడేం చేశాడు? 2 ఎద్దులను జయించి ఇదే మీ దేవుడు అన్నాడు. అప్పటి నుంచి ఎద్దు కూడా దేవుడు అయిపోయాడు. తెలుసా మీకు? ఎందుకంటే అక్కడి మనస్తత్వమే, భావజాలమే ఇక్కడికి వచ్చింది, ప్రపంచం అంతా చేరిపోయి. ఎక్కడ యూదులు, ఇశ్రాయేలీలు తప్పిపోయి ఆనాడు 40 సంవత్సరాలు, అవునా కదా, అరణ్యంలో తప్పిపోయి నాశనమైపోయి రాలిపోయారు అనుకున్న వాళ్ళందరూ ప్రపంచమంతా చెదిరిపోయి దేవుడు ఒక్కడేనని చెబుతూనే, దేవుడు నిరాకారుడని చెబుతూనే దేవునికి రకరకాల పేర్లు పెట్టి రూపాలనిచ్చి దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారు. అందుకనే ఆ యూదులు, ఇశ్రాయేలీలు రక్షణ కోల్పోయారు. ఆ రక్షణ మనకొచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము మన రక్షణను కాపాడుకోవాలి, మన నిత్య జీవాన్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఏదైతే వారు ప్రవేశపెట్టారో ఇక్కడికి వచ్చి దానిని కాదని యేసుక్రీస్తు ఏం చెప్పాడో దాని ప్రకారంగా వెళ్ళాలి. కనుకనే యోహాను భక్తుడు ఏం రాశాడు అంటే 1 యోహాను 5:21 ఏమన్నాడంటే, చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికే, అంటే విగ్రహాల గురించి మాట్లాడకూడదు, విగ్రహాల పేరెత్తకూడదు, ఆ విగ్రహాన్ని చూసి ఏదో రకంగా నువ్వు వక్ర భాష్యం మాట్లాడకూడదు. అవునా కదా? మీరు ఆలోచించాలి. చిన్నప్పుడు మాకున్న మెంటాలిటీతో, అప్పుడు మనం క్రైస్తవ కుటుంబంలో ఉన్నాం, కానీ మా పాస్టర్ చెప్పాడు అయ్యి దయ్యాలు దయ్యాలు అనగానే ఓరి నాయనో ఇది అది కాదురా డెవిల్. ఎక్కడుందో డెవిల్ అనేది బైబిల్ చదివితే అర్థమైందా లేదా? అందులో ఉన్నది కాదు. ఆలోచన చేయగలిగితే ఎక్కడున్నది అనేది బైబిల్ను చదివితే అర్థమైందా లేదా? బైబిల్ను పరిశీలించి పరిశోధిస్తే ఏది దేవుడో ఏది దయ్యమో తెలుసుకోవాలి. అందుకే
దేవుడు ప్రారంభంలోనే వారికి ఒక మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం. మనము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో ఉన్నదే నిర్గమకాండము 20వ అధ్యాయంలో కూడా అదే ఉంటుంది. 10 ఆజ్ఞలు మనం అనంగానే నిర్గమకాండం గుర్తొస్తుంది చాలామందికి, కానీ ద్వితీయోపదేశ కాండంలో కూడా మళ్ళీ చెప్పాడు. దాని అర్థమే ఏంటి? ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం తెలుసు కదా, రెండవసారి ఉపదేశించిన గ్రంథం. అంటే ముందు ఉపదేశించిన గ్రంథాలలో ఏదుందో తిరిగి చెప్పాడు మళ్ళీ. ఎందుకంటే మనుషులు ఒకసారి చెప్తే వినే రకం కాదు కనుక రెండోసారి చెప్పాడు. అందులోనే మనం ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే 5వ అధ్యాయములో 2వ ఆజ్ఞ, పైనున్న ఆకాశమందే కానీ క్రిందనున్న భూమి ఎందే కానీ నీళ్ళ ఎందే కానీ ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు, నమస్కరింపకూడదు, వాటిని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడను. చాలు. ఈరోజు విగ్రహం అనగానే మనిషి ఒక రూపాన్ని చెక్కి అది రాతితో కానీ చెక్కతో కానీ మట్టితో కానీ ఒక రూపమే విగ్రహం అనుకుంటున్నాడే తప్ప యాక్చువల్గా కింద ఒక మాట ఉంటుంది, దేని రూపమునైనను. రూపము ఖాళీ చెక్కితేనే రూపమా, గీస్తే కాదా? అవునా కదా? అంటే ఫోటో, దాని మన అర్థం ఏంటంటే ఒక బొమ్మ. బొమ్మ అంటే విగ్రహం చేస్తేనే బొమ్మ అన్నారు. దాన్ని నువ్వు గీసినా ఏమ్మా, కుంచెతో గీసినా బొమ్మే. ఆ బొమ్మ దేని రూపం అంటే ఈ భూమి మీద తిరుగుతున్నటువంటి సకల చరాచర జీవరాశులు. చర అచర. చర అంటే నడిచేవి, అంటే పాకువి, నడిచేవి, పరిగెత్తేవి, ఎగిరేవి, ఏమన్నా కావచ్చు. అచర అంటే కదలలేని జీవరాశులు, అంటే చెట్లు. అందుకే చెట్లకు పుట్టలకు, అవునా కదా, మొక్కే పరిస్థితి. అది కూడా మనం అనుకుంటాం. ఎందుకంటే చెట్లు జీవము గలవైనా అవి చెలించలేవు, నడవలేవు. ఈ సంగతి చాలామందికి తెలియదు. ఎప్పుడంటే మనోడు వచ్చి చెట్లలో కూడా జీవం ఉంది, ప్రాణం ఉందని మన దేశ శాస్త్రవేత్త ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఒక కరివేపాకు చెట్టు ఉందనుకోండి, దానికి జీవం ఉందా లేదా? దేవుడి మాట ప్రకారమైన, శాస్త్రవేత్త మాట ప్రకారమైన వాటిలో జీవం ఉంది. అంటే నువ్వు ఒక కరివేపాకు మొక్క ఇరిస్తే అది జీవహింస కాదా? జీవహింస. నువ్వు కొత్తిమీర తెంపినా, గోంగూర తెంపినా, అవునా కదా, నువ్వు ఏది పీకినా, ఏం చేసినా జీవహింస కాదా? జీవహింస కాదా? అందుకే దేవుడు జీవము కలిగి చెలించు వాటిలో దేని రూపమునైనా నువ్వు పూజించకూడదు అని క్రీస్తుకు పూర్వము దాదాపు 1500 సంవత్సరాల క్రితము ఆనాటి ఇశ్రాయేలులకు వారి ద్వారా బుద్ధి కలగడానికి మనకు కూడా రాయించి పెట్టాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇశ్రాయేలులు ఎలాంటి భయంకరమైన వాతావరణానికి వెళ్ళారో, ఆనాటి తనతో ఉన్న మరి ఇశ్రాయేలు కాని వారితో సహవాసం చేసి వారి విగ్రహారాధనకి ఇంకా భయంకరంగా, ఒక సొలొమోను చివరి దశలో బయలుదేవతలకు బలిపీఠాలు కట్టి పూజలు కూడా చేసినాం, చూస్తున్నాము. అంటే యూదా గోత్రపు వాడే, యేసుక్రీస్తుకు పితరుడే. అలా 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 రోమాపత్రిక వచ్చేసరికి ఏం చెప్పాడో చూద్దాం. దుర్నీతి చేత సత్యమును, అంటే వాక్యమును అడ్డగించు సమస్త అంటే ఆ రోజు ఇశ్రాయేలీలు ఉన్నారు, ఇశ్రాయేలు కానివారు ఉన్నారు, క్రీస్తును నమ్మి రోమాలో సంఘముగా ఉన్నవారు కూడా ఉన్నారు. అందుకే సమస్త భక్తిహీనత అన్నాడు. మనుష్యులో ఉన్నాడే తప్ప క్రైస్తవులు, క్రైస్తవేతరులు అనలేదు. ఎందుకంటే సమస్త మనుషులు వారి భక్తిహీనత ఎంతవరకు వెళ్ళిపోయిందంటే 21 నుంచి చదువుదాం. మరియు
దేవుణ్ణి ఎరిగియు, అంటే దేవుడు ఎలా ఉంటాడో తెలిసి కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు. అందుకనే దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇప్పటికీ క్రైస్తవులను వాళ్ళు కూడా దేవుడు ఎవరో తెలియటం లేదు, దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలియటం లేదు. ఆ దేవుణ్ణి కాదని దేవుడు పంపిన దేవుని కుమారుణ్ణి ఎలాగా దేవుడు అనుకొని మోసపోతున్నారో అది కూడా ఈరోజు దేవుని పిల్లలు ఆలోచించాలి. తమ వాదముల యందు. ఇప్పుడు నేను ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మృగాలతో పోరాటం చేస్తుంది ఇదే. వాదముల యందు వ్యర్థులైపోయారు. యేసుక్రీస్తు ఎవరో నమ్మమని ఈరోజు చెప్పాడు. ఒక ఆయన ఈరోజు పోస్ట్ పెట్టాడు రాత్రే. ఎంత కోపం వచ్చిందంటే, ఇదిగో మీ దేవుడు దిగి వచ్చుచున్నాడు, నేను దిగి మీ మధ్య నడవబోతున్నాను అని యెషయా చెప్పిన ప్రవచనం, జకరియా చెప్పిన ప్రవచనం ఒకడు కోట్ చేశాడు. నేనేమో యేసు ప్రభు పరలోకం నుండి దిగొచ్చాడురా బాబు, దేవుడు ఆయనను పంపాడు అని యేసు ప్రభు చెప్పాడు. అవునా కదా? తండ్రి తన కుమారుడు లోకరక్షకుడుగా ఉండుటకు చూచి మేము సాక్ష్యం ఇస్తున్నాము అని యోహాను రాశాడు. నేను ఇది రాస్తే వాడేం పెట్టాడు వాదన? యెషయా గ్రంథం తీసుకొచ్చి పెట్టాడు, లేదా జకరియా గ్రంథం తీసుకొచ్చి పెట్టాడంటే తమ వాదముల యందు వ్యర్థులు. మరి నేనేం చేయాలి ఇప్పుడు? ఒకటే మాట అన్నాను, నీతో వాదించి వేస్ట్. నువ్వు చెప్తున్నాయన్నీ బైబిల్లో ఉన్నాయి, నాకు కూడా తెలుసు. ఓ పని చేయి, యెషయా గ్రంథంలో మాటి మాటికి ప్రతి ఒక్కడు యెషయానో చూపిస్తాడు, అవునా కదా, కీర్తనలో చూపిస్తాడు, లేకపోతే జకరియానో ఏదో చూపిస్తున్నాడు, రైటే. ఓ మాట చెప్పు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? ఏముందర్రా? ఏమనుంటుంది? ఇదిగో కన్యక గర్భవతి, ఆయనకు ఇమ్మానుయేలను అనే వచనం యెషయా ప్రవచించాడు కదా. ఆ ప్రవచించిన ప్రవచనాన్ని ఎవరెత్తి చూపారు మళ్ళీ? పోనీ అదన్నా తెలుసా దాని నెరవేర్పు? కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలనో పేరు పెట్టుదువో అని ప్రవక్త అయిన యెషయా ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగేను అని ఎక్కడుంటుంది? ఇలా నెరవేరింది యెషయా ప్రవచనం అని రాయబడిందా లేదా? ఇప్పుడు మీ దేవుడని నేనే దిగొచ్చాను అని ఈ ప్రవచనము నెరవేరేను అని నువ్వు మత్తయి నుంచి ప్రకటన గ్రంథం ఎక్కడన్నా చూపించాను. ఇక బంధు అర్థమైందా లేదంటే, దేవుణ్ణి ఎరగని వారు ఎలా ఉంటారు, తమ వాదముల యందు ఎలా వ్యర్థులవుతున్నారో ఈ క్రైస్తవ్యాన్ని చూస్తే బాధ. అర్థమైందా లేదు? ఎంత కష్టపడుతున్నామంటే మీరందరూ విశ్వాసంలో బలపడాలని. మాకు మీ మీద కోపం లేదు, ఎవడి మీద కోపం లేదు. అలాంటి రిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఇది తమ వాదముల యందు వ్యర్థులైపోతున్నారు ఈరోజు క్రైస్తవ్యంలో 80% మంది. ఒక వచనం చూపిస్తే దానికి ఒకటి యాంటీ అనుకుంటున్నాడు. యాంటీ ఉండదు, వ్యతిరేకత ఉండదు. దాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది తప్ప నీకు వ్యతిరేకం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇదివరకే ఏదో వినున్నావు, చెత్త. ఆ పూడుకుపోయిన చెత్తను పూడిక తీస్తున్నాం మేము, అందుకే నీకు అర్థం కాదు. మరొక చెత్త తీసే కూడుకున్నది అక్టోబర్ 2 తీద్దాం, చదువుదాం ఇప్పుడు మళ్ళీ. తమ వాదముల యందు వ్యర్థులైన వివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. ఈరోజు చాలామంది మేమే మహాజ్ఞానులము, మా అంత జ్ఞానులు ఈ ప్రపంచంలో ఇంకెవడు లేడు, ప్రతి ఒక్కడు నా కాళ్ళ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలన్నాడు కూడా తమ వాదముల యందు వ్యర్థులై దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు ఇప్పుడు ఈ శరీరము క్షయమైనదా అక్షయమైనదా?
మనం ధరించుకున్న ఈ శరీరం రక్త మాంసములు కలిగిన శరీరము క్షయమైనది, అంటే నాశనమయ్యేది. అంటే మట్టి నుండి తీయబడ్డ ఈ శరీరం ఎన్నటికైనా మట్టిలో కలవాలి కనుక ఇది క్షయమైనది. ఈ క్షయమైన రూపాన్ని మనుషులు ఆరాధిస్తున్నారట. దేవుని రూపముగా దీన్ని మార్చేశారు అంటున్నాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడు, మనలాగానే ఉంటాడు అని మనిషిని ఊహించుకొని దేవునికి ఒక బొమ్మ గీయడమో బొమ్మను శిల్పం చెక్కడమో చేసేసుకుంటున్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఏ రూపమో నాది కాదు. ఆయన ఎవరని చెప్పాడు? ఆత్మ. ఆత్మ అంటే శరీరము లేనిది, కనబడనిది. కనబడని దేవుడు. కనబడాలంటే ఎవడు ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు, చూడనేరడు, చూడబోడు అని ఉన్నా మనం ఏం చేసాం? ఇదే దేవుడు. నేను ఇలాగే ఒకసారి దేవుడు ఎవరనే కరపత్రం రాశాను, బుక్ రాశాను. ఒకటి రెఫరెన్స్ పెట్టాడు. ఇక నా బాహువు నిన్ను కాపాడుద్దంటే, బాహు అంటే ఈ ఎద కాపాడడం అంటే మనం ఆలింగనం చేసుకుంటాం కదా, దాన్ని బాహు అంటారు. ఆయన మనిషా? ఒకడంటాడు దేవునితో హనోకు నడిచాడు కనుక దేవుడు మనిషే, ఈయన కూడా నడిచాడు కదా అంటాడు. వారి పిచ్చోడు. ఇలాంటి అక్షర జ్ఞానులు అజ్ఞానులు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇలా మాట్లాడేవాడు ఎవడయ్యా అంటే 10వ తరగతి ఫెయిల్ అయ్యి, ఏమండి 10వ తరగతి కూడా చదవకుండా బైబిల్ పట్టుకొని రెవరెండు మంచి ఆకారాన్ని వేసుకొని మెల్లో ఇంత సిలువేసుకొని విగ్రహారాధన చేసేవాడు. వాడికి బైబిల్ తెలియదు కానీ వాడే ఇప్పుడు మీ ముందు, అవునా కదా, గొప్ప దైవచనుడుగా ఊరేగుతున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. అర్థమైందా లేదా? అందుకే ఇక వాదించడం వద్దు, డిబేట్లు వద్దు అని నేను 20 ఏళ్ళ కింద చెప్పిన. ఇవన్నీ 20 ఏళ్ళ కిందనే తెలుసుకున్నాను. సో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. పక్షుల యొక్కయు, పక్షుల యొక్కయు అన్నామనుకోండి, బయట అయితే బోలెడు ఉన్నాయి పక్షులు, ఉన్నాయా లేదా? ఇప్పుడు పక్షిని ఒక ఆకారం ఇచ్చి అది దేవుడుగా కొలుస్తున్నాడు ఎవడయా? పక్షి అంటే తెలుసా? పావురాన్ని ఏమంటారు? పక్షా కాదా? ఇప్పుడు పావురం ఏమైపోయాడు క్రైస్తవులకు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఎవడి బుద్ధిహీనుడు చెప్పండి? ఇప్పుడు విగ్రహారాధకుడు ఎవడై అంటే క్రైస్తవుడు. పక్షుల యొక్కయు అన్నాడంటే ఒక పావురానికి బొమ్మ వేసుకొని వెనకాల ఏ చర్చిలో చూసినా మీరు పావురం బొమ్మ ఉంటుంది తెలుసా? ఎందుకయ్యా పావురం వేసావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు బ్రదర్. ఇంతకీ ఏ పావురం బ్రదర్ అంటే తెల్ల పావురం ఉంటాడు. తెల్ల పావురం అని ఏమన్నా చెప్పాడా? ఏమండి బైబిల్లో ఏమని ఉంటుంది? అది యోహాను గారికి క్షణమాత్రము దర్శనమిచ్చాడు. ఎందుకంటే పావురము వలె, పావురాకారము వలె అలా మసక కనిపిస్తే వీడు తెల్ల పావురం వేసుకొని కూర్చున్నాడు. తెల్ల పావురం ఎందుకు వేసేవారు అని అంటే ఒకడంటాడు దాంట్లో ఒలీవ మొక్కను పెట్టి ఇది శాంతికి చిహ్నం అంటాడు. ఇంతకీ ఒలీవ మొక్కను తెంచుకొని వచ్చిన పావురం ఏ కలర్లో ఉంటుందో తెలుసా అని అడిగా. 80% పాస్టర్లు తెలియదు, ఇంకా తెల్ల పావురమే అనుకుంటాడు. నల్ల పావురం. నోవాహు ఓడలోంచి వదిలితే పావురం నల్లది, ఆ నల్ల పావురం ఒలీవ మొక్కను నోట్లో ఖర్చుకొని నోవాహు దగ్గర, అది బైబిల్లో ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం? మీరు విన్న బోధ తప్పురా, బైబిల్లో ఉన్న బోధ రైటరా అంటే మనమే ఈరోజు దుర్బోధకులం, దయ్యం పట్టిన వాళ్ళం, అవునా కదా? అయిపోయాం, మనం ఏం చేయలేం. సో ఇలా చెప్తున్నాడు చూడండి. పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అందుకే దేవుడు ఈరోజు ప్రపంచ ప్రజలందరి భక్తిహీనత మీద మండుతున్నాడు. ఆలోచన చేయాలి మనం. అందుకనే అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరే. కానీ దేవుడు ఒక్కడే యుగ యుగములకు ఆయన మాత్రమే నిరంతరము స్తోత్రార్హుడు. ఇప్పుడు చెప్పండి, విగ్రహముల జోలికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అంటే ఆల్రెడీ విగ్రహాల కోసం చెప్పేశాడు.
విగ్రహం ఒట్టిదిరా, అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే ఎక్కడుంది ఈ మాట? 115వ కీర్తన 1 నుంచి చదువుదాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు కలుగునుగాక, వారి దేవుడు ఏడని ఇక్కడ ఆగండి. వీళ్ళే చెప్తున్నారు ఏమని? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, భూమి మీద ఉండడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఆకాశమందు ఉన్నవాడు. యేసుక్రీస్తు ఏం ప్రార్థన నేర్పాడు శిష్యులకి? పరలోకమందున్న, అంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు తప్ప భూమి మీదకి ఎప్పుడు రాడు, రాలేడు, రాబోడు అని ఆల్రెడీ సొలొమోను ద్వారా తెలియజేశాడు దేవుడు. మరి యెషయా ద్వారా ఇదిగో ఈ దేవుడు దిగొచ్చుచున్నాడు అంటే దానికి వ్యతిరేకమా? అక్కడేదో సందర్భముల బట్టి ఏం రాశాడో నువ్వు అర్థం చేసుకుంటే మీ దేవుడు కాదురా నాయన, మీ ప్రభువు దిగొచ్చుచున్నాడు, ఆ ప్రభువే దిగొచ్చేవన్నాడు. నేను పరలోకం నుండి దిగొచ్చి తిని నా దేవుడు మీ దేవుడు పైన ఉన్నాడు. సో దేవుడు ఎప్పుడు భూమి మీద ఉండడు. ఎందుకంటే మహా ఆకాశములో ఆయనను పట్టచాలవు. ఇది ఎప్పటికీ సత్యం. సో ఇప్పుడు చెప్తున్నాడు ఇక 4వ వచనం, వారి విగ్రహములు. వారి అన్నాడంటే ఎవరివి? వారివి అని ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. మనోళ్ళు ఏం చెప్తున్నారు? బయటికి వెళ్ళి మీ విగ్రహాలు అన్నాడు. అయిపోయింది. వారి విగ్రహాలు అని దేవుడు చెప్తే వీడు సొంత జ్ఞానంతో ఏం చెప్తున్నాడు? వెళ్ళి మీ విగ్రహము ఒట్టిది అనగానే వాడు కట్టె తీసుకొని వచ్చి తలబాలు. అవునా కదా? మీరు ఎవరికి చెప్పాలో తెలియదు. అందుకే ఇవన్నీ చెప్పి అవి మోగవు, వాసన చూడవు, వట్టివి అవన్నీ చెప్పుకొని వచ్చి కిందికి వచ్చేసరికి ఏమన్నాడంటే 9వ వచనం వచ్చేసరికి, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, వారికి కేడేము. అంటే యెహోవా విగ్రహం కాదు, యెహోవాకు రూపము లేదు, నిరాకారుడైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని దేవుడు వారికి తెలియజేశాడు. ఇప్పుడు మనోళ్ళు ఒక్క తండ్రికి బొమ్మ వదిలేసి కొన్ని చోట్ల చూసిన ఒక గడ్డం ఉన్న ముసలాయన కూడా పెడతారు వెనకాల. ఆ ముసలాయన నుంచి పెద్ద లైట్ వస్తుంటే మధ్యలో పావురం అడ్డుంటుంది. ఆ తర్వాత కింద ఒక ఆయన ప్రార్థన చేసుకుంటుంటాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అట. ఒక లైన్లో బొమ్మేసి ప్రతి చర్చ్ వెనకాల ఉంటుంది. ఏమా చాలా చర్చెస్లో ఉంటాయా లేదా? చాలామంది దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అసలు ఏ రూపం చేయొద్దంటే యేసుక్రీస్తు రూపాన్ని మొక్కటం లేరు. ఉన్నారా లేదా? ఈరోజు మనం ఓ చర్చికి వెళ్తాం, పుణ్యస్థలం అని. అవునా? క్రైస్తవులకు పుణ్యస్థలం ఒకటి ఉందంట ఇండియాలో. ఉన్నాయా లేదా? ఆడికి పోయే జుట్టు, అవునా కదా? పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయాలి. అవునా? ఎక్కడది? తమిళనాడులో ఒకటి ఉంది, తెలంగాణలో ఒకటి ఉంది. తెలుసా మీ? ఉన్నాయా లేవా? తమిళనాడులో వేలాంగిని. అవునా కదా? ఇక ఏమనాలి నేను? అందరూ మనోళ్ళే. తెలంగాణలో ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఉంది. ఇలా మనోళ్ళే కొందరు వెళ్ళారు ఆడికి. అర్థమైందా లేదా? ఎందుకంటే ఇక్కడ కూర్చున్నలో ఆడికి వెళ్ళి రానోళ్ళు ఎవరు లేరు అనేది నాకు తెలుసు. ఏదో ఒక మొక్కబడేట ఆడికి పోయి మేకను కోసుకొని ఆడో చెట్టు ఉంది, దానికి ముడుపు కట్టి ఆలోచన చేయాలి కదా. అక్కడికి పోతే మరి అక్కడ మీకు పైన ఒక పెద్ద శిలువ, లోపల విగ్రహాలు, యేసుప్రభు బొమ్మలు. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే మనుషులు చేసిన శిలువ, దాని ముందు క్యాండిల్స్, అవునా, వెలుతులు, ఇవన్నీ పెడితే ఇది విగ్రహారాధన కాదా? ఈ విగ్రహారాధికులు మళ్ళీ బయట వాళ్ళు విమర్శిస్తారు. అందుకనే నువ్వు చేసేదే విగ్రహారాధన రా, నువ్వు విగ్రహాల జోలికి వెళ్ళకరా అని యోహాను గారు మనకు చెప్పారు. అది క్రైస్తవులకు చెప్పారు. అయినా మన నోరుకుండదు, ఆలోచన చేయాలి. అందుకనే ఏది విగ్రహారాధన, ఎవరు విగ్రహారాధికులు, ఎవరు దేవుని ప్రజలు. ఈరోజు దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటున్న వారు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే చెప్తున్నాడు, అరే నాయనా, దేవుడు విగ్రహం కాదు, మీరు విగ్రహ రూపంలో దేవుని చేసుకోకూడదు. ఇశ్రాయేలీయులారా, మీరు విగ్రహాల వైపు వెళ్లకుండా దేవుని దగ్గరికి రండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఎల్లప్పుడూ ఆత్మతో
సత్యముతో ఆరాధించుండి అని దేవుని కుమారుడు వచ్చి మనకు తెలియజేశాడు. అయినా ఇప్పటికీ 80% క్రైస్తవులు మళ్ళీ గుళ్ళు, గోపురాలు, పుణ్యక్షేత్రాలు. ఎంతటి భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారో మనం ఆలోచన చేయాలి. ఇక చివరిగా మనుషుల యొక్కయో, జంతువులు, చతుష్పాద జంతువుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి అన్నాడా లేదా? ఇంతకీ ఇవేమీ లేవు బ్రదర్, మా దగ్గర అవి కూడా లేవు, అవునా కదా? ఇక్కడ మనం చూస్తే ఏమీ లేవు. అయినా ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో ఎంతోమంది విగ్రహారాధికులు ఉన్నాము అని చెప్పాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇది ఎఫెసీ సంఘము. ఎఫెసీ సంఘం అంటే తెలుసా మీకు? దేవుని సంపూర్ణమైన ఉద్దేశం కలిగినది. అంటే దేవుని గురించి ఏది చెప్పాలో మర్మమంతా, అవునా? ఎఫెసీ 3:3లో ఉంటుంది, క్రీస్తు మర్మము ఏమీ దాచుకోకుండా దేవుని సంకల్పం అంతా తెలియజేయబడిన సంఘం ఏదంటే ఎఫెసీ సంఘం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఎఫెసీ సంఘం. నీ సంగతులన్నీ నాకు తెలుసు అన్నీ చెప్తుంటాడు. మీరు నీ భక్తి తెలుసు, నీ విశ్వాసం, అసలు నీకు మొత్తం తెలిసినా నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు అంటాడు. అదే ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 5వ వచనం, అపవిత్రుడైనను విగ్రహారాధికుడయ్యున్న లోబి. లోబి అంటే పిసినారి. పిసినారి అంటే దాని అర్థం బైబిల్ ఊరికనే అర్థం కాదు, నీకు బుర్ర పెట్టాలి, అవునా కదా? పిసినారి అంటే, లోబి అంటే డబ్బును ఆరాధించేవాడు, డబ్బును మూటగట్టి అమ్మ అని దాన్ని రోజు చూసుకుంటూ దాన్ని ఆరాధించేవాడు విగ్రహారాధికుడు. అదేంటండి, డబ్బే కదా, డబ్బు లేకపోతే మనం బ్రతకలేము కదా, అవునా కదా? ఆలోచన చేయగలిగితే మొత్తుకునే వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. ఇంతకీ డబ్బెందుకు విగ్రహము? అది మనుషులు చేసిన పనా కాదా? డబ్బును సృష్టించినోడు ఎవడు? దేవుడా, మనిషా? మనిషే. మనిషి చేసిన దాని మీద ఎన్నున్నాయి బొమ్మలు అని మీరు ఆలోచిస్తే, రూపాయి బొమ్మ తీసినా ఏముంటుంది? 3 సింహాలు ఉంటాయి, తెలుసా మీకు? వెనకాల మా చిన్నప్పటి రూపాయలు ఏముంటుంది? టైగర్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడి సింబలే టైగర్. టైగర్ అంటే చతుష్పాద జంతువా కాదా? ఏమండి, బ్యాంకు వాళ్ళని అడిగితే చెప్తారు, ప్రతి దీపావళికి రూపాయల కట్ట తీసి పూజ చేస్తారు, తెలుసా మీకు? చేస్తారు. ఎందుకంటే ఆ డబ్బును దేవుడు ఏమన్నాడంటే ఇదిరా దయ్యం అన్నాడు. యాక్చువల్గా దయ్యం ఏదంటే డబ్బు. మీరు దేవునికిని సిరికిని. మీరు ఇద్దరు యజమానులకు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఈ డబ్బు కోసం, ఆస్తుల కోసం పసిపిల్లలను బలిచ్చే ఉంటారు కదా కొందరు దుర్మార్గులు. అప్పుడు పేపర్ వాడు ఏం రాస్తాడు? రక్త పిశాచి డబ్బు అంటాడు. అంతే, పిశాచి అంటాడు డబ్బును. అంటే దయ్యమే డబ్బురా నాయన. ఇప్పుడు దాని బొమ్మలు ఎలా ఉంటాయి? ఒక్క నిమిషం చూద్దాం, పైసలు ఉన్నాయా లేదా జేబులో. పైసలు ఉంటే మీ దగ్గర పైసలు తీయండి ఒకసారి. దేవుడు సామాన్యుడు కాడు. ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు తీయండి, కావాలంటే చూపిస్తాను. ఇప్పుడు ఇది 10 రూపాయల నోటు. ఇందులో ఎవరి బొమ్మ ఉంది? మనిషి బొమ్మ ఉంది. వెనకాల చూస్తే ఉందా లేదా? చతుష్పాద జంతువు. ఇంతకుముందు ఒక నోటు ఉండే, దాని మీద పాము బొమ్మ ఉండేది. ఇంతకుముందు ఒక దాని మీద నెమలి బొమ్మ ఉండేది, తెలుసా? మీరు మారుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూస్తే మళ్ళా మనిషి బొమ్మే, ఇక్కడ చూస్తే ఒక కట్టడం. అంటే ఆస్తి. ఆస్తి మన సంపద అనుకుందాం. ఇది ఇప్పుడు దీన్ని చూసినా అదే, దీన్ని చూసినా అదే. ఏది చూసినా మనిషి బొమ్మ, పురుగుల బొమ్మ, జంతువుల బొమ్మ, పక్షుల బొమ్మ, వీటన్నిటినీ ప్రతిమా స్వరూపంగా మార్చి ఇప్పుడు ఇది కింద పడితే ఇప్పుడు చెప్పండి ఇలా తీసుకొని అంటే ఎవడు విగ్రహారాధికుడు చెప్పండి? ఇప్పుడు క్రైస్తవుడా, క్రైస్తవేతడా? దీన్ని పూజించే ప్రతి ఒక్కడు విగ్రహారాధి. కళ్ళకు అద్దుకొని ఎక్కడ పెట్టుకుంటాను? మళ్ళీ
బా జేబు ఎక్కడుంది? ఎక్కడుంది? నీ ధనం ఎక్కడ ఉండునో ఆలోచన చేయగలిగితే దేవుని జ్ఞానం ఎంతదో ఎవడు విగ్రహారాధికుడో. అందుకే ఏ విధంగా మీరు విగ్రహారాధనను దూరముగా పారిపోండి అని, విగ్రహాల జోలికి ఎల్లొద్దురా బాబు అని దేవుడు ఎందుకు మొత్తుకున్నాడో ఈరోజు క్రైస్తవులైనా గ్రహించాలని మీకు ఈ పాఠాన్ని గుర్తు చేశాను. ఎందరు హృదయాలు నొచ్చుకున్నాయో వారు ధన్యులు. ఎందరు హృదయాలలో పొడవబడ్డారో వారు మరీ ధన్యులు. ఎందరు దాన్ని వదిలేసి నిరాకారుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారు మరీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును మోకరించినా మోకరించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా నిన్ను వ్యర్థముగా ఆరాధించే ప్రతి మనిషిలో ఆత్మగా ఉన్నటువంటి ఆత్మదేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా శరీరాలలో ఉన్న మేమై ఉన్న నిన్ను మరిచిపోయి లోక సంబంధమైన వాటికి